బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యాయి. కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ కాకుండా కిషన్ రెడ్డి బండి సంజయ్ కాపాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఇది బీజేపీ ప్రత్యారోపణ. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ప్రత్యర్థులైనప్పటికీ తెలంగాణలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇది బీఆర్ఎస్ ఆరోపణ. ఇలా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎవరితో ఉన్నారు అర్థం కాకుండా జనాన్ని కన్ఫ్యూజ్ చేయడంలో మాత్రం పార్టీలు సక్సెస్ అవుతున్నాయనే చెప్పాలి. గురువిందకు కింద నలుపు తెలియదన్నట్లుగా బయట వారిని తిడుతూ తమ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నదేమిటో తెలుసుకోలేక పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితి బీజేపీలో ఎక్కువగా కనిపిస్తోంది. చాప కింద నీరులా పెరిగిపోయిన అంతర్గత అసంతృప్తిని కవలనాథులు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటూ ఉండగా దాని నుంచి ఎలా బయటపడాలో అంచనా వేసుకోవటం మాత్రం కష్టమే అవుతోంది. తెలంగాణలో 3 శాసనమండలి స్థానాలకు ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఒక పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు 2 ఉపాధ్యాయ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతూ ఉండగా బీజేపీ 3 చోట్ల క్యాండిడేట్స్ ను నిలిపి వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తోంది.